హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో కేపీఐ గ్రీన్ ఎనర్జీ బిజినెస్ మోడల్, కీ ప్రాజెక్ట్ అండ్ లైసెన్స్ అప్డేట్స్ అండ్ గ్రోత్ అవుట్లుక్ అండ్ కెపాసిటీ టార్గెట్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. కేపీఐ గ్రీన్ ఎనర్జీ బిజినెస్ మోడల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బేసికల్లీ వాళ్ళు ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ ఐపీపీ, ఇంకా వాళ్ళ ఓన్ సోలార్ ప్లాంట్స్ నుంచి పవర్ జనరేట్ చేసి అమ్ముతారు. అండ్ క్యాప్టివ్ పవర్ ప్రొడ్యూసర్గా వేరే కంపెనీస్కి ప్రాజెక్ట్స్ డిజైన్ చేసి బిల్డ్ చేసి ఇస్తారు. ఈ హైబ్రిడ్ అప్రోచ్ వల్ల ప్రాఫిట్ మార్జిన్స్ అండ్ రెవెన్యూ స్ట్రీమ్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కేపీఐ గ్రీన్ ఎనర్జీ కంపెనీ స్మార్ట్ టెక్నాలజీస్ ని యూస్ చేస్తుంది పవర్ జనరేషన్ ఎఫిషియెంట్ గా చేయడానికి. రోబోట్స్ తో సోలార్ ప్యానల్ ని క్లీన్ చేస్తారు వితౌట్ యూజింగ్ వాటర్. సన్ ట్రాకింగ్ ప్యానల్స్ ని యూస్ చేస్తారు. అవి సన్ లైట్ డైరెక్ట్ గా ఫ్లో అయ్యి మోర్ పవర్ క్యాప్చర్ చేస్తాయి. రియల్ టైమ్ కంప్యూటర్ మానిటరింగ్ సిస్టమ్ ని యూస్ చేసి ప్లాంట్ పర్ఫార్మెన్స్ కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తారు. సిస్టమ్ లో ఎనీ ఇష్యూస్ ఉంటే ఇమీడియట్ గా డిటెక్ట్ చేయడానికి. కీ ప్రాజెక్ట్ అండ్ లైసెన్స్ అప్డేట్ విషయానికి వస్తే, రీసెంట్ గా గుజరాత్ లో గ్రీన్ పవర్ ట్రేడింగ్ లైసెన్స్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్న ఏ కన్జ్యూమర్ ఆర్ థర్డ్ పార్టీకి అయినా గ్రీన్ పవర్ ని డైరెక్ట్ గా అమ్ముకునే అవకాశం ఉంది. ఈ లైసెన్స్ వల్ల ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ రెవెన్యూ చాలా పెరుగుతుంది. మార్జిన్స్ అంత హైగా ఉండకపోవచ్చు, బట్ టాప్ లైన్ గ్రోత్ కి ఇది చాలా పెద్ద బూస్ట్ అవుతుంది. దే ఆర్ ఆల్రెడీ ప్లానింగ్ ఫర్ ఏ నేషనల్ వైడ్ ఎక్స్పాన్షన్ అండ్ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఏ సెంట్రల్ లైసెన్స్. ఈ ఆపరేషనల్ బెనిఫిట్స్ నెక్స్ట్ 6 months లో స్టార్ట్ అవుతాయని కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తుంది, విచ్ ఇస్ గ్రేట్ ఫర్ దేర్ ఓవరాల్ టర్న్ ఓవర్ అండ్ ప్రాఫిట్ ట్రాజెక్టరీ. కంపెనీకి ఒక బిగ్ ప్రాజెక్ట్ ఆర్డర్ కూడా వచ్చింది, 400 కోట్ల పడుతుంది. ఇది 100 మెగావాట్ కెపాసిటీ DCR సోలార్ ప్రాజెక్ట్. DCR సోలార్ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ లో వాడే సోలార్ మాడ్యూల్స్ అన్ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసినవి వాడతారు. ఇది మన ఆత్మ నిర్భర్ గోల్స్ కి బాగా సపోర్ట్ చేస్తుందని చెప్పారు. ఈ మోడల్స్ ని మేజర్ ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ నుండి ప్రొక్యూర్ చేస్తున్నామని కూడా వివరించారు. గ్రోత్ అవుట్లుక్ అండ్ కెపాసిటీ టార్గెట్స్. కేపీఐ గ్రూప్ చాలా పెద్ద గ్రోత్ టార్గెట్ ని సెట్ చేసింది. 2030కి వాళ్ళ టోటల్ రెవెన్యూ కెపాసిటీని 10 GW కి పెంచాలి అని అనుకుంటున్నారు. కరెంట్ గా గ్రూప్ లో ఆల్రెడీ 6.1 GW కెపాసిటీకి ఆర్డర్ సెక్యూర్ చేశారు. కేపీఐ గ్రీన్ ఎనర్జీ ఓన్ పోర్ట్ఫోలియోలో 4.2 GW కెపాసిటీ సెక్యూర్ అయ్యింది. వాళ్ళ సబ్సిడరీ అయిన సన్ డ్రాప్ దగ్గర 520 MW ఆర్డర్ ఉంది. అందులో 450 MW ని నెక్స్ట్ 1 year లో కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కంపెనీ వాళ్ళ రెవెన్యూ అండ్ ప్యాట్ లో 60 to 70% యాన్యువల్ గ్రోత్ ని కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తుంది. అంటే వాళ్ళ ఇన్కమ్ అండ్ ప్రాఫిట్ రెండు ఆల్మోస్ట్ డబుల్ అవ్వడానికి దగ్గరలో ఉంది. ఇది చాలా హై గ్రోత్ రేట్ ఇండస్ట్రీ స్టాండర్డ్ లో. ఈ పెద్ద గ్రోత్ ఎగ్జిక్యూట్ చేయడానికి మెయిన్ రీజన్ వాళ్ళ ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్ గా ఉండడం. ఫ్యూచర్ లో కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్ కి ఆల్రెడీ కాంట్రాక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అప్కమింగ్ ఇయర్స్ లో కూడా ఇన్కమ్ గ్యారంటీగా ఉందని చెప్తున్నారు. ఎగ్జిక్యూషన్ స్పీడ్ పెరిగినప్పుడు ఈ స్ట్రాంగ్ గ్రోత్ ట్రెజెక్టరీని ముందు కూడా మెయింటైన్ చేస్తామని మేనేజ్మెంట్ ఫుల్ కాన్ఫిడెంట్గా చెప్తుంది. సో ఇన్ షార్ట్గా చెప్పాలంటే ద ఫ్యూచర్. సో దట్స్ ఇట్ గైస్ టు దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.